ఫ్రెండ్స్, మీ బ్యాంక్ అకౌంట్స్ లో తరచుగా అమౌంట్ కట్ అయిపోతుందా? ఎందుకు కట్ అవుతుందో, దాన్ని ఏ విధంగా ఆపాలో మీకు తెలియడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలా సార్లు మన ఫోన్ లో యాప్స్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ యాప్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోమని అడుగుతూ ఉంటాయి. మనం అటువంటి సందర్భాల్లో 1 month, 6 months ఆర్ 1 year కి సబ్స్క్రైబ్ చేసుకుంటాం. అలా సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు అవి ఆటో డెబిట్ అడుగుతాయి, మనం యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత మనం ఆ యాప్స్ అన్ఇన్స్టాల్ చేసినా మర్చిపోయినా కూడా ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ మీకు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది. మీరు ఫోన్ పే ఓపెన్ చేసి సింపుల్ గా ఈ స్టెప్ తో ఆటో డెబిట్ లో ఉన్నటువంటి యాప్స్ అన్నిటినీ కూడా మనం డిలీట్ చేసినట్టయితే మన బ్యాంక్ అకౌంట్ నుంచి ₹1 కూడా కట్ అవ్వదు. ఆ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఫోన్ పే యాప్ ని ఓపెన్ చేయండి. సో యాప్ ని ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ ని పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ అనేది ఉంటుంది. అక్కడ వ్యూ ఆల్ అనే దాని మీద మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఆటో పే అనేది ఆప్షన్ ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆన్ గోయింగ్ అనేది చూపిస్తుంది. ఆల్రెడీ ఏవైతే యాక్టివ్ సబ్స్క్రిప్షన్ ఉన్నాయో అవి ఇక్కడ చూపిస్తాయి. అదే విధంగా పక్క సెక్షన్ లో ఆర్కీవ్డ్ అంటే మనం డిలీట్ చేసిన లేదంటే క్యాన్సిల్ చేసినటువంటి సబ్స్క్రిప్షన్ సంబంధించినవన్నీ కూడా అక్కడ చూపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఆన్ గోయింగ్ లో మీకు అవసరం లేనటువంటి సబ్స్క్రిప్షన్ ఏదైనా ఉన్నట్టయితే దాన్ని ఈజీగా మీరు ఆర్కీవ్ గానీ డిలీట్ గానీ చేయొచ్చు. ఆన్ గోయింగ్ ఆప్షన్ లో ఉన్నటువంటి యాప్ మీద మీరు క్లిక్ చేసి లాస్ట్ లో ఉన్నటువంటి డిలీట్ ఆటో పే అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్టయితే అది కన్ఫర్మ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ చేసినట్టయితే ఆ సబ్స్క్రిప్షన్ అనేది ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నుండి మీకు బ్యాంక్ నుండి ₹1 కూడా కట్ అవ్వదు. వెంటనే మీ ఫోన్ లో ఉన్నటువంటి ఫోన్ పే యాప్ ను ఓపెన్ చేసి ఇలా ఆటో డెబిట్ లో యాక్టివ్ లో ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మీ విలువైనటువంటి డబ్బుని కాపాడుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.